ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో చిన్న కేసులో 52 రోజుల తర్వాత తనను 37A చేర్చడం, అందుకోసం లుకౌట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకోవడంపై మండిపడ్డారు. 41A కింద నోటీసులు ఇవ్వడానికి ఇంత హంగామా చేయాలా అని ఫైర్ అయ్యారు. పులవర్తి నాని చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటామని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పోరాటం ఆపేది లేదంటున్న మోహిత్ రెడ్డితో మా ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఆర్థిక పరమైనటువంటి నేరస్తులకు తీవ్రవాదులకు ఇచ్చేటువంటి లుకౌట్ నోటీసు చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఇచ్చి ఆ తర్వాత 41C కింద నోటీసులు ఇవ్వటం అనేది దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఈ యొక్క ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఒక యువనేతగా మీ యొక్క స్థాయిని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి అభ్యర్థిగా పోటీ చేశారు. మీపైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈరోజు 37వ నిందితుడిగా చేర్చారు. ఏ విధంగా చూడాలంటారు? ఈ ఒక సంఘటన నిజంగానే అప్రజాస్వామికం. ఇంత నీచంగా, ఇంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు గారు వ్యవహరించవచ్చు అంటే నిజంగానే ఈ విధంగా మేము 5 ఏళ్ళు వ్యవహరిస్తే వీళ్ళు రోడ్డు మీద తిరిగే వాళ్ళు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్ళు నాన్నగారు చెప్పింది ఒకటే, మాకు తప్పు ఎవరు చేసినా, మా పార్టీ వాళ్ళైనా సరే ఇతరులైనా సరే, తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. వాళ్ళు ఈ తప్పులు అలవాటు కాకుండా వాళ్ళకి ఒక ఆలోచన ఉండాల్సిందే అని చెప్పి నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఈరోజు అవన్నీ లెక్క చేయకుండా, ఒక న్యాయం ధర్మం లెక్క చేయకుండా డైరెక్ట్గా మనకి లుకౌట్ నోటీసులు అంటే నాకు తెలిసి తీవ్రవాదులకి, లేకపోతే ఆర్థిక నేరగాళ్ళకి, లేదా ఇంకా పెద్ద వాళ్ళకి ఏమో ఇస్తారనుకుంటున్నాను. అలాంటిది 52 రోజుల తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్, మీ కార్ని కొట్టిన ఇన్సిడెంట్లో ఈరోజు నా మీద A37గా పెట్టి లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరిగింది. ఆ లుకౌట్ నోటీస్ జారీ చేసినప్పుడు 4 గంటలు ఇమిగ్రేషన్లో 100 క్వశ్చన్లు వాళ్ళు అడిగి, అక్కడి నుంచి మళ్ళీ కర్ణాటక పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి అక్కడ 4 గంటలు విచారణ చేసి, అక్కడి నుంచి వీళ్ళు వచ్చి 4 గంటలను జర్నీ చేసుకో ఇక్కడికి వచ్చి ఏమీ లేదు, జస్ట్ మీరు పిలిస్తే రావాలని ఒక చిన్న పేపర్ ఇచ్చి పంపించేస్తున్నారు. అంటే ఏమీ లేనప్పుడు ఒక ఫోన్ చేసిన రమ్మంటే బ్రహ్మాండంగా వచ్చి ఉంటాను, లేకపోతే ఒక మెసేజ్ చేస్తున్నా కూడా నేను వచ్చి హాజరై ఉంటాను. ఏమీ లేకుండా ఈరోజు నా మీద అక్రమంగా కేసులు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటున్నారు. దీనికి ఒక్కటే కారణం, పులివర్తి నాని అనే వ్యక్తి ఈరోజు చేసే అక్రమాలు, దౌర్జన్యాలు. ఎన్ని ఇళ్లు కూల్చారు అసలు మీరు? అసలు మానవత్వం ఉందా అని కూడా మీ దగ్గర అడుగుతున్నాను. ఎందుకంటే కొన్ని 100 ఇళ్లు, కొన్ని 100 మందిని కొట్టడాలు, ఇవన్నీ చేసి ఈరోజు దానికి ఎదురుగా నాన్నగారు పోరాడుతున్నారు. కాబట్టి మీరు చేసే భూ ఆక్రమణలు, 10 ఎకరాలు మఠం భూమి, మొన్న పేపర్లో కూడా వచ్చింది, 200 కోట్లు ఏదో వాల్యూ చేసే మఠం భూమి ఒకటి, అదేవిధంగా ఇసుక దోపిడీ ఒకటి, ఇవన్నీ కూడా మీరు చేసేవి 4 ఎకరాలు కాంట్రాక్ట్ దగ్గర రాసుకోవడం ఒకటి, ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొని పోతున్నామనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని ఏ విధంగా అనచాలని చెప్పి, మా నోరు నొక్కాలని చెప్పి ఈరోజు నాన్నగారి మీద కేసులు పెడితే పెద్ద లెక్క చేయరు, ఇవన్నీ కామనే అని చెప్పి తీసుకుంటారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో కొడుకు మీదో ఎవరి మీదో కేసులు పెడితే భయపడతారన్న ఒక ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది. ఇంకా చెప్తున్నాను, దీనివల్ల ఇంకా స్టార్ట్ చేయడమే కానీ వెనక్కిపోయే క్వశ్చన్ లేదు. ఇది మొట్టమొదటి కేసు. ఇంకొక 100 కేసులు మేము ప్రిపేర్గా ఉన్నాం. ఇక్కడి నుంచి ఇంకో 99 కేసులు పెట్టండి, 99 అరెస్ట్ చేయండి, జైలుకి పోయి వస్తాం. మా క్యాడర్ జోలికి వస్తే ఎంత దూరమైనా మేము పోవడానికి సిద్ధం, క్యాడర్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైన పోవడానికి మేము సిద్ధంగా తెలియజేస్తున్నాను. నా మీద ఈ రోజు మేమేదో ఉన్నామని చెప్పి 52 రోజుల తర్వాత మీరు చెప్పిన ప్రశ్నలో సమాధానం ఉంది. 52 రోజులు నేను ఉన్నానని తెలియదు. గవర్నమెంట్ వచ్చి 52 రోజులు అయింది. 52 రోజులు నాకు కాల్ డేటా చూడలేదా? నేను ఎవరితో మాట్లాడడం చూడలేదా? కొన్ని 100 సీసీ కెమెరాలు దాంట్లో ఉన్నాయి. నేను అక్కడ ఎక్కడ ఏం మాట్లాడుతున్నాను చూడలేదా? ఇవన్నీ తెలిసి కూడా నాన్నగారు ఎప్పుడైతే పోరాటాలకు సిద్ధపడినారో అప్పటి నుంచి నాన్నగారు నేమి చేయలేక మా మీద కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటున్నారు. ఇంకా దీనిలో భయపడేది కాదు. ఇంకా 100 రేట్లు ఎదురుగా పోతాం. ఇంకా 100 రేట్లు మీరు చేసే ప్రతి ఒక్క తప్పు ప్రజల ముందర నిలబెట్టి దోషం నిలబెడతాం కూడా తెలియజేస్తున్నాను. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పైన పెట్టినటువంటి తప్పుడు కేసుకు సంబంధించి న్యాయ పోరాటానికి సైతం వెనకాడబోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రధానంగా దాడికి సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా సరే తప్పుడు కేసుతో తనపైన ఇరికించి లుకౌట్ నోటీసు, ఆర్థిక పరమైనటువంటి నేరగాళ్లకు, పెద్ద తీవ్రవాదులకు ఇచ్చేటువంటి లుకౌట్ నోటీసు ఇవ్వడం ద్వారా తనను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధ్యులైన పోలీసులపైన కూడా తాను న్యాయ పోరాటం చేయడానికి వెనకంజ వేసేది లేదంటున్నారు. కేవలం పులివర్తి నాని చేసేటువంటి అక్రమాలకు, అన్యాయాలకు సంబంధించి తాము పోరాటాలు సన్నద్దమవుతున్న తరుణంలో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి తమల్ని భయపెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు ఎలాంటి భయపడేది లేదు, ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేస్తానే ఉంటామని చెప్పేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.